మదనపల్లి బయల్పాడు మధ్యలో వాల్మీకిపురం సిచ్యువేటెడ్ ఉంది. ఇక్కడ నేను మీకు మళ్ళీ ఈ పెద్ద ఫామ్ హౌస్కి తీసుకొచ్చాను. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనము అవుట్స్కట్లో హౌసెస్ ఫామ్ చేసి మంచిగా తోటలు పెట్టి ప్లాంట్స్ వేసి ఇక్కడే ఫ్యామిలీస్ అంతా ఉంటే చాలా బాగుంటుంది. మేమందరం కూడా ఇక్కడే ఉంటున్నాము. చూడండి ఎంత బాగుంది వాతావరణము. తక్కువ అమౌంట్తో బిగ్ ప్లాట్స్ తీసుకొని సిటీలో లోకల్లో ఎక్కువ అమౌంట్ పెట్టి సఫోకేషన్లో సరిగా సప్లై కాని ప్లేసుల్లో ఆక్సిజన్ సప్లై కాని ప్లేసుల్లో ఉండే కంటే ఇట్లా అవుట్స్కట్లో వచ్చి మనము ఓపెన్గా మంచి వాతావరణంలో గాలి, ఆక్సిజన్, అన్ని నీళ్లు. చూడండి, ఫామ్ హౌస్ ఇది ఫామ్ హౌస్. ఏమేమి చెట్లు ఉన్నాయా ఇక్కడ? ఏమేమి చెట్లు? ఇదేం చెట్టు? మహాగని, ఎర్రచందనం. మళ్ళీ ఇంకేమి ఉంటాయి? మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, అల్లనేరేడు చెట్లు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి? సీతాఫలం, సపోటా, మళ్ళీ నిమ్మ చెట్లు, మళ్ళీ సపోటాలు. ఇంకా అంతేమ్మా. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు నువ్వు ఈ పంటని కోసావు? పంట ఇప్పుడేం రాదమ్మా. ఎంత టైం పడుతుంది? ఒక 4-5 ఏళ్ళు పోతే ఇది పంటకు వస్తాయమ్మా. అన్ని చెట్లు అప్పుడు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాంగోస్ అన్ని ఉన్నాయి చెట్లలో. మామిడికాయలు ఉన్నాయమ్మా ఇప్పుడు. అదే కదా అడిగాను. మామిడికాయలు ఒక్క పంట అయినా కోస్తున్నారా? పొడుగు నెల్లికాయలు కాసిన జామ చెట్లు, జామకాయలు వచ్చినాయమ్మా ఇప్పుడు. కానీ భలే పిందెలు ఉన్నాయి. చూసారా ఎంత బాగా? తక్కువ డబ్బుకి ఎక్కువ స్పేస్లో ఇంత లాభంగా డబ్బు సంపాదించడంలో ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అనుకుంటా నేను. సిటీల్లో ఈ ఆక్సిజన్ సరిగా సప్లై కాని ప్లేసుల్లో సఫికేషన్లో అపార్ట్మెంట్స్ కట్టి ఉండే కంటే అవుట్స్కట్స్లో ఉండి ఇక్కడ మంచి వాతావరణము, గాలి, నీళ్లు, చెట్లు, న్యాచురల్ ప్లేస్, నేచర్లో ఒక మంచి నేచర్లో ఉండడం బాగుంటుంది. చాలామంది ఊరు బయట ఇట్లా అన్ని ప్లేసులు కూడా కొనరు. చూసారా, తక్కువ అమౌంట్కి పెద్ద ప్లేస్, తక్కువ డబ్బుకి ఎక్కువ ఆదాయం, ఇవన్నీ ఆలోచించరు. చూసారా, ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఒక బిట్ తీసుకున్నాను. నా బిట్ కూడా ఇదే విధంగా నేను రెడీ చేసి ఫామ్ హౌస్ కట్టి, ఇదిగోండి ఫామ్ హౌస్ అక్కడ దూరంలో కనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి. ఇంకేం చెప్తావయ్యా? మామిడి పళ్ళు చూడు, మామిడికాయలు చూపి. ఓకే. ఓహో, ఇంకా ఈ చెట్టుకు ఒకటేనా? చిన్న చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయి చూడు. ఇంకా ఇదొకటి, దీనికి కూడా ఉన్నాయి. చెట్లు ఎందుకు అక్కడ అంతా ఎండిపోయినాయి? అయ్యో, పూలు చూసారా? వావ్, చూసారా మరి ఎంత పూలు. ఇవి టెంకాయ చెట్లు. అది 4-5 ఏళ్ళ కాయలకు వచ్చేస్తాయి. నీకు ఇక్కడ బాగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు? సరిపో డబ్బు ఇక్కడే ఉంటాం, ఇవన్నీ చూసుకొని నీళ్లు పట్టుకొని. అంత నీళ్ళు అంత ధారాళంగా ఉందా? బాగున్నాయమ్మా. ఏం చెప్తావు చెప్పు. బయట ఊర్లలో గాలి రాని ప్లేసుల్లో అన్నిటిపైన ఇదే మేలమ్మా. ప్రశాంతమైన వాతావరణం, కూలింగ్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది, భలే బాగుంటుంది మా నైట్ టైం. ఇప్పుడు ఈ పండ్లు, కాయలు, పూలు అన్నీ బాగుంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అటు చూడు, చిన్నవి చూడు, చిన్న బాగుంటుంది. ఇదిగో ఇవి ఏం కాయలు? మామిడికాయలే. అది ఏం రకము తెలియదు వీటి గురించి మనకు తెలియదు. ఏదేదో ఉంది కదా, మలుగు బాగుండాయి, కాలాపాడు, ఏదో బెంగళూరా, ఇంకా
సపోటాలు ఎక్కడ? సపోటాలు బొప్పాయ, పపాయ, బొప్పాయ. వా, చల్లగా ఉంది. ఎంత ఎండ ఉంటే కూడా చెట్ల యొక్క చల్లగాలి కదా. ఏది ఇదా? ఇది 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 దానిమ్మ. అది దానిమ్మ కాయలు కూడా ఉన్నాయి చూడు. అవునమ్మా. చిన్న టేకుడ్డా? అవునమ్మా. చాలా బాగుంది అసలు పూలు. అది ఫామ్ హౌస్. ఫామ్ హౌస్కి నేను జూమ్ చేసి చూపిస్తాను. వంకాయ చెట్లు. ఇవి ఎర్రగడ్డలు ఉన్నాయా? అవునమ్మా. ఎక్కడ తీస్తావు చెప్పు. అయ్యవా 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 అయ్యవా. ఇంకా వంకాయలు కదా ఇవి. ఇంకేం చెట్లు ఉన్నాయి? వేసుకోవచ్చు చూడు. ఇవన్నీ ఎర్రగడ్డలు. వావ్. रखले दिखाए सो तोड़ते हैं, तेरा से तोड़ते हैं। कच्ची अच्छी है ये प्याज। చుక్కాకు ఇవేమి ఏదో కాయలు కదా. అలసంద చూశాను చెట్లు, కానీ మర్చిపోయినాను. ఏం కోస్తున్నావు నువ్వు? పాలకూర. పాలకూర, ఓకే. చాలా బాగుంది అసలు. ఇది వచ్చి ఫామ్ హౌస్. विथिन 3-4 months कितना ग्रोथ है ना. ఇది ఫామ్ హౌస్. ఇది ఫామ్ హౌస్. ఇప్పుడు చాలా ఎంపవర్మెంట్ గురించి నేను మాట్లాడాలంటే, లేడీస్ బ్యాంకుల్లో పెట్టే లేకుండా ఏదేదో కిట్టీలు చిట్టులు వేసేసి ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా లైఫ్ లాంగ్ ఉపయోగపడేటట్లు మనము తోటలు వేసుకొని లేడీస్ కూడా ఒక ఆధారంగా చేసుకుని, ఇది ఎంత బాగా జీవితం. బ్యూటిఫుల్ ఏరియా అంతా చాలా బాగుంది. పేరెంట్స్ ఇచ్చే ప్రాపర్టీలో కానీ, హస్బెండ్స్ ఇచ్చే ప్రాపర్టీలో కానీ ఏదైనా ఉపయోగపడేటట్లు చెట్లు వేసి అందులో లాభదాయకంగా డబ్బులు సంపాదించుకోవచ్చు, లైఫ్ గడపచ్చు. ఫ్రెండ్స్, పిల్లలు, పెద్దలు, నో ప్రాబ్లం. లేని వాళ్ళకి